నమ్మకం లేకపోతే ఆయుర్వేదం కూడా పనిచేయదండి. ఇది రోట్లో వేసి దంచితేనే రుచి బాగుంటుంది. ఆడపిల్లలకి ఆరోగ్యమని ఆవిరి మీద ఉడకబెట్టి చేస్తేనే బాగుంటుందని మా బామ్మ చెప్పింది. నమ్మకం లేకపోతే ఆయుర్వేదం కూడా పనిచేయదన్నట్టు చూడ్డానికి అదోలా కనిపించిన ఇది చేసే మేలు మామూలుగా ఉండదని 85 ఏళ్ల మా బామ్మ చెప్తే హుటాహుటిన అరకిలో చోడుపిండి తెచ్చి స్టీల్ గిన్నెలో వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసి జావలా చేసి వేరొక స్టీల్ గిన్నెలో గ్లాసుడు నీళ్లు పోసి గిన్నెపైన ఒక తెల్లని కాటన్ గుడ్డతో గట్టిగా కట్టి దీనిపైన జావంతా వేసి పొయ్యి మీద పెట్టి పైన ఒక మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించి దించేసి వేరొక గిన్నెలోకి తీసి రోలికి రోకలికి అతుక్కోకుండా కాస్తంత గానుగ నూనె అద్దించి పావు కిలోకి ఎక్కువగా అరకిలోకి తక్కువగా నికార్సైన తాటి బెల్లం చాకుతో చెక్కి రోట్లో వేసి మెత్తగా దంచి నూనెద్దిన చోడుముద్దను కూడా రోట్లో వేసి రెండూ కలిసేటట్టుగా రెక్కలు లాగేటట్టుగా రోకలతో కుమ్ముతుంటే టేకు చెక్క కుర్చీలో కూర్చున్న మా బామ్మగారు తాటాకలి ఇసునగరతో ఇసురుకుంటూ చోడుపిండిని రోట్లో వేసి కొడుతున్న అత్తగారు మణుగుడుపు తిందామని వచ్చిన కొత్త అల్లుడిని చూసి 5 నిమిషాలు ఆగండి అల్లుడు గారు, అరిటాకులో పెట్టి మరీ వడ్డిస్తాను అని అంటే రోట్లో ఉన్న చోడుపిండిని చూసి నల్లమట్టి ఏదో నాకు పెట్టి తినిపిస్తారేమోనని వద్దండి అత్తయ్య గారు, ఈరోజు ఉపవాసమని అల్లుడంటే అయ్యో పాపమని వంటగదిలోకి వెళ్ళి చోడుపిండిలో గానుగ నూనె అద్దించి కలుపుతూ ఉంటే ఆ కమ్మని వాసనకు వాసన ఎంత బాగుంటే తింటే ఎంత కమ్మగా ఉంటుందోనని అల్లుడు గారు మొహమాట పడి అడగలేక ఆకలికి తట్టుకోలేక ఎవరూ చూడకుండా రోలు నాకాడట. అట్లుంటుంది ఈ చోడుపిట్టి తోటని శాస్త్రం చెప్తుంటే శాస్త్రం వింటూ చోడుపిట్టి చేశా. హాయ్ అండి అందరికీ. పాతకాలం నాటి ఈ చోడుపిట్టిని అమ్మమ్మలు తయారు చేసే పాత పద్ధతిలో చాలా ఈజీగా చేశా. ఇది చూడడానికి మట్టి ముద్దలా కనిపించినా ఇది చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ముఖ్యంగా ఆడవాళ్ళమైన మనకి ఆయుర్వేదం అని చెప్పాలి. ఇది తినడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, నెలసరిలో ఇబ్బందులు రావు, నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండవు, అలాగే రక్తహీనత రాకుండా కాపాడుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.